ఒక గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతడు పేదవాడు కూడా. రోజులాగానే ఆ రోజు కూడా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు రంగయ్య. కట్టెల మోపుతో తిరిగి వస్తున్న రంగయ్యకు ఒక జింక వేటగాడి వలలో చిక్కుకొని కనిపించింది. అయ్యో పాపం, ఎవరో వేటగాడు పన్నిన ఉచ్చులో ఈ జింక చిక్కుకున్నట్టుంది. దీన్ని ఎలాగైనా రక్షించాలి, లేకపోతే దీన్ని చంపేస్తారు అంటూ ఆ వలను తొలగించాడు రంగయ్య. ఆ జింక సామాన్యమైన జింక కాదు, మాయా జింక. అది కోరిన కోర్కెలను తీరుస్తుంది. రంగయ్య, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఏదైనా కోరుకో, తీరుస్తాను. జింక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య. ఓ మాయా జింక, ఇప్పటికిప్పుడు ఏదైనా అడగమంటే నేనెలా అడుగుతాను? ఇంటికి వెళ్ళి నా భార్య సలహా తీసుకుని వచ్చి అడుగుతాను అంటూ తన కట్టెల మోపు తల మీద పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఏమిటండి ఈరోజు ఇంత ఆలస్యమైంది? కంగారు పడకు రాణి, జరిగిన విషయం మొత్తం నీకు చెప్తాను. ఈ రోజు నేను ఒక మాయా జింకను రక్షించాను. అది నన్ను ఏమైనా కోరుకోమ్మంది. నేను నా భార్య సలహా తీసుకుని వచ్చి అడుగుతానన్నాను. చెప్పు రాణి, మనం ఏం కోరిక కోరుకుందాం? మనకు సరైన ఇల్లు లేదు కదండి, మట్టి ఇంట్లో ఉంటున్నాం. ఒక పెద్ద మేడ ఇమ్మని అడగండి. భార్య చెప్పిన వెంటనే రంగయ్య జింక దగ్గరకు బయలుదేరాడు. ఓ మాయా జింక, నాకు పెద్ద మేడ కావాలి. జింక సరేనంది. రంగయ్య ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద మేడ ఉంది. తన భార్య ఆ మేడలో కూర్చొని ఉంది. రండి, మీకోసమే చూస్తున్నాను. మన మేడ చాలా బాగుంది కదా. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత రంగయ్య దగ్గరకు తన భార్య వచ్చి ఇలా అంది. ఏవండి, నా పేరు రాణి కదా. నాకు ఒక రాజ్యం కావాలి. నేను ఆ రాజ్యానికి రాణినవ్వాలి. వెళ్ళి జింకను ఈ కోరిక తీర్చమని అడగండి. భార్య చెప్పిన వెంటనే రంగయ్య అడవిలో ఉన్న ఆ జింక దగ్గరకు వెళ్ళాడు. ఓ మాయా జింక, నా భార్యకు ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యానికి నా భార్య రాణిగా ఉండాలి. అతని కోరిక విన్న జింక అయిష్టంగానే ముఖం పక్కకి పెట్టుకుని సరే అంది. ఇక రంగయ్య భార్య రాణి నిజంగానే రాణి అయిపోయింది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత తన భార్యకు ఒక వింత కోరిక కలిగింది. ఏవండి, నాకు సూర్యచంద్రులంటే చాలా ఇష్టం. ఆ రెండూ కూడా ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండేలాగా జింకను అడగండి వెళ్ళి. తన భార్య చెప్పిన వెంటనే జింక దగ్గరకు వెళ్ళాడు రంగయ్య. ఓ మాయా జింక, సూర్యచంద్రులిద్దరూ ఎప్పుడూ నా భార్య కళ్ళ ముందే ఉండాలి. ఈ కోరిక విన్న జింకకు చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆ జింక ఇలా అంది. ఏమిటి, సూర్యచంద్రులు రెండూ నీ భార్య కళ్ళ ముందే ఉండాలా? అయితే సరే, మీకు ఆ మేడ ఎందుకు? చెట్టు కింద ఉన్నారంటే రోజు అవే కనిపిస్తాయి. ఇక నుంచి మీరు పోయి చెట్టు కిందే ఉండండి. జింక సమాధానం విన్న రంగయ్య వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి తన భార్య బోరున ఏడుస్తూ చెట్టు కింద కూర్చొని ఉంది. ఈ కథలో నీతి: దురాశ దుఃఖానికి చేటు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెంకటాపురం అనే చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక రైతు. అతను తన బామ్మతో కలిసి ఉంటున్నాడు. బామ్మ, మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేయమన్నాను, చేశావా? ఈరోజు నేను పట్టణానికి వెళ్ళి విత్తనాలు తేవాలి. సిద్ధం చేశాను నాయనా. కానీ నీకు ఒక్క మాట. నువ్వు ఏదైనా తినే ముందు నీ పక్కనున్న వారికి కొద్దిగా పెట్టి అప్పుడు తిను. మొత్తం నువ్వే తినకు. సరే బామ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను తొందరగా వచ్చేస్తాను. రామయ్య బామ్మ ఇచ్చిన భోజనం సంచి తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి రామయ్యకు ఆకలిగా అనిపించింది. రామయ్య ఒక చోట ఆగి భోజనం చేద్దామని అనుకున్నాడు. ఈ ప్రదేశం చాలా బాగుంది. ఈ చెట్టు కింద కూర్చొని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని తరువాత పట్టణానికి వెళ్తాను అంటూ రామయ్య తన దగ్గర ఉన్న భోజనాన్ని బామ్మ చెప్పిన విధంగానే ప్రక్కనే ఉన్న కుక్కలకు ఒక ఆకులో భోజనం పెట్టాడు. ఇంకొక ఆకులో అటుపక్కే ఉన్న కాకులకు కూడా భోజనం పెట్టాడు. తాను ఒక ఆకులో భోజనం పెట్టుకుని భోజనం చేశాడు. అక్కడ ఉన్న కాకులు కుక్కలు కూడా ఎంతో సంతోషంగా వచ్చి రామయ్య పెట్టిన భోజనాన్ని తిన్నాయి.
ఆ కాకులు కుక్కలు తినగా మిగిలిన ఆహారాన్ని చీమలు కూడా వచ్చి తిన్నాయి. తాను పెట్టిన ఆహారాన్ని చీమలు కూడా తినడం చూసి రామయ్య చాలా సంతోషించాడు. అవి అలా తింటూ ఉండగానే రామయ్య అదే చెట్టు కింద నిద్రపోయాడు. కొద్దిసేపటికి ఆ చీమలు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాయి. ఇంతలో ప్రక్కనే ఉన్న చెరువులో నుండి ఒక పాము రామయ్య పడుకున్న వైపే వస్తుంది. అక్కడే ఉన్న కాకులు కుక్కలు చీమలు ఆ పాము రావడాన్ని గమనించాయి. అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. రామయ్య భోజనం పెట్టి మన ఆకలి తీర్చాడు. ఎలాగైనా మనం రామయ్య ప్రాణాలు కాపాడాలి. ఆ పాము రామయ్య వైపే వెళుతోంది. అవునవును, రామయ్య ప్రాణాలు కాపాడడం మన బాధ్యత అంటూ ఆ మూగజీవాలన్నీ కలిసి ఆ పాము మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. చీమలన్నీ కలిసి దాని తోకను కరవడం ప్రారంభించాయి. కాకులేమో తలపైన పొడుస్తూ ఉన్నాయి. ఇక కుక్కలేమో పాముపై బౌబౌమంటూ మొరగడం ప్రారంభించాయి. కుక్కల అరుపులు విన్న రామయ్య వెంటనే లేచి కూర్చున్నాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. అప్పటికే గాయాలైన ఆ పాము ఇక ముందుకు వెళ్ళలేక వెనుతిరిగి చెరువులోకి వెళ్ళిపోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన రామయ్య ఇలా అనుకున్నాడు. బామ్మ చెప్పిన మాటలో ఇంత అర్థం ఉందా? కొద్దిలో నా ప్రాణాలు పోయేవి. కొద్దిగా అన్నం పెట్టినందుకే మాటలు రాని ఈ మూగజీవాలు నా ప్రాణాల కోసం పోరాడాయి. అవి వాటి కృతజ్ఞత చూపుకున్నాయి. ఇక మాట్లాడడానికి నోరు ఉండి మంచి చెడు విచక్షణ తెలిసిన మనుషులం మనం ఖచ్చితంగా ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అంటూ కొంత ఆనందం ఒకవైపు ఆశ్చర్యంతో ఇక్కడ జరిగిన విషయం మొత్తం బామ్మకు చెప్పాలని ఇంటికి బయలుదేరాడు రామయ్య. మీకు ఇటువంటి మరిన్ని కథలు కావాలంటే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక ఎడ్ల బండి ఉంది. ఆ బండి మీద కట్టెలు అమ్ముతూ వ్యాపారం చేసేవాడు. అమ్మా, నేను వ్యాపారానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్నగారు, మీరు తొందరగా వచ్చేయండి. అలా కూతురికి చెప్పి ఉదయాన్నే తన వ్యాపారానికి ఎడ్ల బండి మీద బయలుదేరాడు రంగయ్య. అలా కట్టెలు అమ్మడానికి వెళుతున్న రంగయ్యను ఒక సేటు చూసి ఆపి ఇలా అన్నాడు. ఇదిగో బాబు, ఒక బండి పుల్లలెంత? అయ్యగారు, బండి పుల్లలు 500 రూపాయలండి. సరే అయితే అవి అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో. అయ్యగారు, పుల్లలన్నీ దింపేశానండి. ఇక నేను వెళుతున్నాను. పుల్లలు దింపావు సరే, ఆ బండిని ఎక్కడికి పట్టుకెళ్తున్నావు? ఆ బండిని కూడా పక్కన పెట్టు. ఇదేమిటయ్యగారు, నేను బండిని ఎందుకు పక్కన పెట్టాలి? నేను నీతో ఏమన్నాను? బండి పుల్లలు అన్నాను. అంటే బండితో కలిపి పుల్లలని అర్థం. అయ్యగారు, ఇది అన్యాయం. బండి పుల్లలంటే బండిలో ఉన్న మొత్తం పుల్లలని, అంతేకాని బండితో కలిపి కాదు కదా అయ్యగారు. ఏమిటి, నేను చెప్పిందే తప్పంటావా? నేను తలుచుకుంటే నిన్ను ఈ గ్రామంలో లేకుండా చేస్తాను. వెళ్ళు ఇక్కడి నుంచి. ఇక చేసేదేమీ లేక పాపం రంగయ్య బాధతో తన బండిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళాడు. తన తండ్రి ఇంటికి బాధగా రావడం గమనించిన కూతురు ఇలా అడిగింది. నాన్నగారు, ఎందుకు మీరు అంత విచారంగా ఉన్నారు? మన ఎడ్ల బండి ఎక్కడుంది? మీరు ఒక్కరే వచ్చారేమిటి? రంగయ్య తన కూతురికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ బండి లేకపోతే నేను వ్యాపారం ఎలా చెయ్యను? వ్యాపారం లేకపోతే మన జీవితం ఎలా గడుస్తుందమ్మా? ఇంత అన్యాయమా? నాన్నగారు, మీరు బాధపడకండి. 1 గంటలో అతనికి బుద్ధి చెప్పి మన బండిని మన ఇంటికి తీసుకువస్తాను అంటూ ఒక కట్టెల మోపు తలపైన పెట్టుకొని వాళ్ళ నాన్నను మోసం చేసిన వ్యక్తి దగ్గరికి బయలుదేరింది కూతురు. అయ్యగారు, నా దగ్గర కొన్ని కట్టెలు ఉన్నాయి, మీరు కొంటారా? కట్టెలా? ఎంతకిస్తావేమిటి? నాకు డబ్బులు వద్దు అయ్యగారు, 2 గుప్పెళ్ళ బియ్యం ఇప్పించండి చాలు. అయితే సరే, ఏమేవ్, కట్టెలు కొన్నాను, 2 గుప్పెళ్ళ బియ్యం అంట, తీసుకురా. తన భర్త చెప్పినట్లుగానే సేటు భార్య 2 గుప్పెళ్ళ బియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని తీసుకువచ్చింది. ఇవిగోనమ్మా, నువ్వు అడిగిన 2 గుప్పెళ్ళ బియ్యం. ఇవి తీసుకుని ఆ కట్టెలు అక్కడ పెట్టి వెళ్ళిపో. అమ్మగారు, నేను 2 గుప్పెళ్ళ బియ్యం అడిగాను, కానీ మీరు బియ్యం మాత్రమే ఇస్తున్నారు.
మీ 2 గుప్పెళ్ళు కూడా తీసి ఇవ్వండి నాకు. అదేమిటమ్మా అలా అడుగుతున్నా? 2 గుప్పెళ్ళ బియ్యం అంటే 2 గుప్పెళ్లకు పట్టినన్ని బియ్యం అని, అంతేకాని 2 గుప్పెళ్ళు ఇస్తారా నీకు? బండి పుల్లలంటే పుల్లలతో పాటు బండి కూడా ఇవ్వాలి అన్నారు కదా, అటువంటప్పుడు బియ్యంతో పాటు మీ గుప్పెళ్ళు కూడా నాకు ఇవ్వండి. అది న్యాయమైతే ఇది న్యాయమే. ఆ అమ్మాయి మాటలు విన్న సేటు ఇక చేసేదేమీ లేక ఆ బండిని తీసుకుని వెళ్ళిపోమ్మన్నాడు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక సేటు ఉండేవాడు. అతనికి దురాశ బాగా ఎక్కువ. అతను తన బావిని ఒక చిన్న రైతుకు అమ్మాడు. ఇదిగో రాము, ఈ బావిని నేను నీకు అమ్ముతున్నాను. రేపటి నుండి ఈ బావి నీది అలాగే సేటు గారు, రేపటి నుండి ఈ బావిని నేను వాడుకుంటాను అంటూ తన తండ్రికి ఆ విషయం చెప్పడానికి వెళ్ళాడు. నాన్నగారు, నేను ఒక బావిని కొన్నాను. రేపటి నుండి మనం దాన్ని వాడుకోవచ్చు. అని రాము తన తండ్రితో ఆ విషయాన్ని చెప్పాడు. మంచి పని చేశావు రాము, ఇక మనకి నీళ్లకి ఇబ్బంది ఉండదు అని అన్నాడు తండ్రి. ఉదయాన్నే రాము నీళ్ల కోసం తన బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అప్పటికే సేటు వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆ సేటు రాముతో ఇలా అన్నాడు. ఇదిగో రాము, నీకు నేను నిన్న చెప్పడం మర్చిపోయాను. నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను. దీనిలో నీళ్లన్నీ నావి. నువ్వు వీటిని వాడుకోవాలంటే నాకు డబ్బులు కట్టాలి, అర్థమైందా? అయ్యగారు, ఇంత మోసం చేస్తారా? నుయ్యి వేరు నీళ్లు వేరుగా ఎవరైనా అమ్ముతారా? నుయ్యి నీరు ఒకటి కాదా? అమాయకుడనని నన్ను మోసం చేయాలనుకుంటారా? అంటూ తనకు ఏం చేయాలో తెలియక తన తండ్రి వద్దకు ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు రాము. రాము తన తండ్రితో సేటు చేసిన మోసాన్ని చెప్పాడు. దానికి తండ్రి ఇలా అన్నాడు. రాము, అతను చెప్పింది కూడా నిజమే. ఒక్కసారి నన్ను అతని దగ్గరకు తీసుకువెళ్ళు. తన తండ్రి అన్న మాటకు ఆశ్చర్యపోయిన రాము సేటు దగ్గరకు తన తండ్రిని తీసుకువెళ్ళాడు. సేటుగారు, మీరు చెప్పింది నిజమే. ఆ నుయ్యి మాత్రమే మాది, నీళ్లన్నీ మీవే. ముందు మీరు మా నూతిలో ఉన్న మీ నీళ్లన్నీ ఖాళీ చేయండి, లేదంటే మీ నీళ్లను మా నూతిలో ఉంచినందుకు రోజుకు 100 రూపాయలు అద్దె కట్టండి. ఆ మాటలు విన్న సేటు కోపంగా చూసే చూపులు కాస్త బిక్క చూపులు అయిపోయాయి. ఇక చేసేదేమీ లేక ఆ నీళ్లను కూడా వాళ్లనే తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. పూర్వం దండకారణ్యం అని ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక తెల్ల ఏనుగు నివసిస్తూ ఉండేది. అది ఉత్తమ గుణాలను కలిగి ఉండేది. ఆ ఏనుగుకు ఒక తల్లి ఉంది. దానికి కళ్ళు కనిపించవు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పండ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకరోజు తెల్ల ఏనుగు ఆహారం కోసం అరణ్యంలోకి వెళ్ళింది. అక్కడ అది ఒక మనిషి ఏడుస్తూ కూర్చోవడం చూసింది. అయ్యో పాపం, అక్కడ ఎవరో మనిషి ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకో వెళ్ళి కనుక్కుంటాను అంటూ ఆ ఏనుగు ఆ మనిషి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది. ఓ మనిషి, ఎందుకు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది అని అడిగింది ఆ ఏనుగు. దానికి ఆ మనిషి ఇలా సమాధానమిచ్చాడు. నేను ఈ అడవిలో దారి తప్పాను. 3 రోజులుగా ఇక్కడే తిరుగుతున్నాను. ఎటు వెళ్ళాలో నాకు దారి తెలియడం లేదు అని అన్నాడు ఆ మనిషి. దానికి ఏనుగు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అతన్ని తన వీపుపైన ఎక్కించుకొని అడవిని దాటించి తన గ్రామం వద్ద దించింది. మిత్రమా, నీకు ధన్యవాదాలు. ఈరోజు నువ్వే లేకపోతే నేను ఏమైపోయేవాడినో. ఇక ఆ ఏనుగు అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ మనిషి కూడా తన గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామంలోని ప్రజలందరూ గుమిగూడి ఉండడం చూసి ఏమైందో అడిగాడు. మిత్రమా, రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన ఏనుగును ఎవరైతే చూపిస్తారో వారికి మంచి బహుమతి ఇస్తామని ఇప్పుడే ప్రకటించారు. ఆ ప్రకటన వినడానికే మేమందరం ఇక్కడికి వచ్చాం. అది విన్న ఆ మనిషి ఇలా అనుకున్నాడు. ఆ తెల్ల ఏనుగు జాడ రాజుగారికి చెప్పానంటే నన్ను రక్షించిన ఆ ఏనుగుకి మంచి రాజభోగాలు దక్కుతాయి. అంతేకాదు, ఆ బహుమతి వల్ల నేను కూడా సంతోషంగా ఉంటాను. ఇద్దరికీ మంచే జరుగుతుంది అంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల ఏనుగు జాడ చెప్పాడు. రాజుగారు వెంటనే ఒక భటుణ్ణి పంపి ఆ తెల్ల ఏనుగును తీసుకురమ్మన్నాడు. భటుడు ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళాడు.
విషయం మొత్తం దానికి చెప్పాడు. అమ్మా, ఇది రాజుగారి ఆజ్ఞ. నేను తప్పకుండా వెళ్ళాలి. నువ్వు నా మీద బెంగ పెట్టుకోకు. ఇంకో జన్మంటూ ఉంటే నీ కడుపుని పుట్టి నీకు సేవలు చేసుకుంటాను అని చెప్పి ఆ ఏనుగు పాపం ఏడుస్తూ ఆ రాజభటుడితో అక్కడ నుండి వెళ్ళిపోయింది. రాజుగారి ఏనుగు కదా, దానికి మర్యాదలకు ఏమీ తక్కువ లేదు. రకరకాల పండ్లు, పాయసాలు, తినడానికి చాలా ఆహార పదార్థాలు ఎన్నో పెట్టారు. కానీ ఆ ఏనుగు ఏవీ ముట్టుకోవడం లేదు. ఈ విషయం కాస్త రాజుగారి దగ్గరకు వెళ్ళింది. ఆయనే స్వయంగా వచ్చి, నువ్వు ఆహారం ఎందుకు తినడం లేదు, ఏమైంది అని అడిగారు. మహారాజా, నాకు ఈ రాజభోగాలు వద్దు. అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు ఆనందం, సంతృప్తి. ఆ మాటలు విన్న రాజుగారు కరిగిపోయారు. వెంటనే తెల్ల ఏనుగును అడవిలోకి పంపే ఏర్పాట్లు చేశారు. అది అడవిలోకి వెళ్ళి ఎప్పటిలాగే తన తల్లికి సేవలు చేస్తూ సంతోషంగా ఉంది. ఒకప్పుడు రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి అనే దయగల రైతు ఉండేవాడు. అతనికి కూరగాయలు పండించడం అంటే చాలా ఇష్టం. అంతేకాదు, ఇరుగు పొరుగు వారికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇదిగో తాత, ఆవుకి గడ్డి కావాలన్నావు కదా, తీసుకువచ్చాను. అంతేకాదు, తాను పండించిన కూరగాయలను గ్రామంలో ప్రజలందరికీ అమ్ముతూ ఉండేవాడు. రవి, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. నాకు కూరగాయలు కావాలి, కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నీకు రేపు ఇస్తాను, పర్వాలేదు కదూ? అదేంటి బాబాయ్ అలా అంటావు? నీకు ఏమేం కావాలో తీసుకువెళ్ళు, డబ్బులు తర్వాత ఇద్దుగాన్లే. అలా అందరితోనూ చాలా మంచిగా ఉండేవాడు. ఒకరోజు రవి తన పొలంలో మట్టి తవ్వడానికి వెళ్ళాడు. ఆ మట్టిని తవ్విన రవికి ఒక కుండ దొరికింది. అది చాలా అందంగా ఉంది. దాని చుట్టూ అందమైన చెక్కడాలు కూడా ఉన్నాయి. దాన్ని చూసిన రవి చాలా ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యానికి తోడు కుండ మాట్లాడడం ప్రారంభించింది. నన్ను విడిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇదేమిటి, నిజంగా కుండేనా మాట్లాడింది? అవును, నేనే. అయితే నేను మాయాకుండను. నన్ను ఇక్కడ పాతిపెట్టి చాలా సంవత్సరాలైంది. అర్హత కలిగిన ఒక మంచి వ్యక్తి కోసం నేను ఇన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నాను. నాకు ఇప్పుడు నువ్వు దొరికావు. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. రవి అదంతా నమ్మలేకపోయాడు. మీరు నాకు ఏ విధంగా సహాయం చేస్తారు అని అడిగాడు. హహహ, నువ్వు నా లోపల ఏమైనా వస్తువు పెట్టు, దానికి ప్రతిఫలంగా నేను రెట్టింపు ఇస్తాను. సరేనని ఆ కుండను తీసుకుని ఇంటికి వెళ్ళాడు రాము. అసలు ఈ కుండ చెప్పింది నిజమో కాదో ముందు పరీక్షిస్తాను. నా దగ్గర ఉన్న ఈ వంకాయను దీని లోపల ఉంచుతాను అంటూ ఆ వంకాయను దాని లోపల ఉంచాడు. కొద్ది క్షణాల్లోనే 2 తాజా వంకాయలు ప్రత్యక్షమయ్యాయి. రవి చాలా సంతోషించాడు. దాన్ని అతను తెలివిగా ఉపయోగించాలనుకున్నాడు. తాను పండించే కూరగాయలను రెట్టింపు చేసుకున్నాడు. వాటిని ఆ గ్రామంలోని ప్రజలకు చాలా తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఓ మాయాకుండ, నీ రాకతో నా కష్టాలన్నీ తీరిపోయాయి. అంతేకాదు, డబ్బు కూడా బాగానే సంపాదించాను. ఈ డబ్బుతో గ్రామంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక స్కూల్ నిర్మించాలనుకుంటున్నాను. రవి, నీలాంటి మంచి యజమానికి దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదే గ్రామంలో ఒక దురాశాపరుడైన వడ్డీ వ్యాపారి ఉన్నాడు. ఈ రవి అంత తక్కువ ధరకే కూరగాయలు ఎలా అమ్ముతున్నాడు? నా దగ్గరికి అప్పుకు కూడా రావడం మానేశాడు. పైగా డబ్బు కూడా సంపాదించాడు. విషయం ఏమిటో వెళ్ళి కనుక్కుంటాను అంటూ రవి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. రవి, నువ్వు ఇంత తక్కువ ధరకే కూరగాయలు ఎలా అమ్ముతున్నావు? ఏదో మాయ చేస్తున్నావు కదూ, చెప్పు. అటువంటిదేమీ లేదు అయ్యగారు, ఏదో మీలాంటి పెద్దల దయ. ఆ మాటలు సేటు నమ్మలేదు. అసలేం జరుగుతుందో ఇంటికి వెళ్ళి దొంగచాటుగా చూడాలనుకున్నాడు. చూశాడు కూడా. ఆ సేటు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ కుండను ఎలాగైనా దొంగిలించాలని అనుకున్నాడు. రవి ఇంట్లో లేని సమయం చూసి దొంగలా నక్కి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అంతేకాదు, ఆ కుండను కూడా దొంగిలించి తీసుకువెళ్ళాడు. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం మూటకట్టి కుండలో వేస్తాను. అప్పుడు అది రెట్టింపు అవుతుంది. చాలా మందికి నేను వడ్డీకి ఇచ్చి బోలెడంత డబ్బు సంపాదిస్తాను అంటూ ఆ మూటను కుండలో ఉంచాడు.
డబ్బు రెట్టింపు అవ్వలేదు సరికదా, ఉన్న డబ్బు కాస్త పెద్ద రాయిగా మారిపోయింది. దురాశతో నా మాయాజాలాన్ని ఎవరు ఉపయోగించలేరు. మంచి మనసు దయగలవారు మాత్రమే నా మాయాజాలాన్ని ఉపయోగించగలరు అంటూ ఆ కుండ బదులిచ్చింది. ఆ సేటు భయపడి ఆ కుండను ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే పెట్టేశాడు.